అందరికీ నమస్కారం. నేను చల్లా వెంకట సుబ్రహ్మణ్యం మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఇంకొక అనాలిసిస్ అండ్ రిపోర్ట్‌తో పాటు. ఇది ఇన్ డెప్త్ సర్వే జరిగింది మళ్ళీ. అఫ్‌కోర్స్ ఈ అలయన్సెస్ మీద క్వెషన్స్ మనం ఆల్రెడీ 6 నెలలుగా అడుగుతూనే ఉన్నాము చాలామందిని. ఇప్పుడది పరిపూర్ణమైంది. ఎందుకంటే టీడీపీ, జేఎస్పీ అలయన్స్ సీట్స్ అన్నీ అలొకేట్ చేశారు కాబట్టి. ఎవరికెన్ని సీట్లు కూడా అర్థమైపోయింది. టఫ్ బ్యాటిల్ గ్యారంటీ. ఎవరికీ కేక్ వాక్ కాదు. స్మూత్ విక్టరీ ఎవరికీ రాదు. ఏమో లాస్ట్ డేలో లాస్ట్ మినిట్‌లో 1, 2% స్వింగ్ అటు ఇటు కూడా ఓవరాల్ విన్నర్‌ని డిసైడ్ చేస్తుంది. ప్రతి ఎలక్షన్‌లోనూ కొన్ని పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు ఇది కొంచెం పెక్యులర్ పాయింటర్స్ కూడా ఇప్పుడు యాడ్ అయినాయి. ఇది మేము కంప్లీట్‌గా ఆన్ గ్రౌండ్ ప్లస్ డిజిటల్ అండ్ సోషల్ మీడియా యూజ్ చేసాం బాగా. ఐఎస్‌వి తర్వాత స్ట్రాంగ్ వెరీ రిలయబుల్ డైరెక్ట్ కనెక్ట్ టు ద ఓటర్ వాట్సాప్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అలాగే ఏఐ, ఎంఎల్ మోడల్‌తో జనరేట్ చేసిన రిపోర్ట్ ఇది. అంటే అన్ని ఎడ్జ్‌లు కట్ చేసాం. ఏది మిస్ కాకూడదని. ఇది ఇందాక చెప్పినట్టుగా టీడీపీ జేఎస్పీ పొత్తు ఫైనల్‌గా సీట్స్ అనౌన్స్ చేసిన తర్వాత చేసిన రిపోర్టు. సో, ద ఫస్ట్ పాయింట్ ఈజ్ నో ఏ పార్టీకి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్‌లో మోస్ట్‌లీ క్లియర్ మెజారిటీ నాదే, విక్టరీ నాదే అని చెప్పే సీట్లు చాలా తక్కువ. సో, దిస్ మేక్స్ ఈ ఎలక్షన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ జేఎస్పీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పడిపోతోంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి చెప్తా నేను. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ కన్ఫ్యూషన్. జనరల్‌గా పొత్తులు 2 తెలుగుదేశం, జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఇన్ని ఓట్లొస్తాయి అని అందరికి ఒక టూకీగా ఒక నెంబర్ ఉంది. ఎందుకంటే పోయినసారి విడివిడిగా పోటీ చేశారు ఇద్దరు. అప్పుడు ఆ 2 ఓట్లని కలిపి కొంతమంది అనాలిసిస్ చేస్తున్నారు. అది సైంటిఫిక్ వేలో తప్పు. ఎందుకంటే 5 ఏళ్లలో కొన్ని 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 మారతాయి. ఆలోచన విధానం మారుతుంది. సో, మనం అది మాత్రం తీసుకొని అలా అంటే 175కి 175 వచ్చేయాలి కదా! సో, అట్లా కాదు. అనాలిసిస్ చేసేటప్పుడు పోయినసారి ఓట్స్‌ని మనం పరిగణలోకి తీసుకోవాలి. దానికి ఎందుకు విడివిడిగా వాళ్ళకి ఓట్లు అన్నిన్ని వచ్చినాయి అని చెప్పి మనం రీసెర్చ్ చేసుకున్నాక మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మారిపోయింది లాస్ట్ 5 ఏళ్లలో. సో, ఓట్ ట్రాన్స్‌ఫర్ కన్‌ఫ్యూషన్ చాలా బాగా ఉంది. 2 స్టేజ్‌లు ఇవి. ఒక ఓట్ ట్రాన్స్‌ఫర్ కన్‌ఫ్యూషన్ ఏమో కాపు కమ్యూనిటీ వాళ్ళది. ఇన్ని రోజులు గంపగుత్తగా వాళ్ళకి ఓట్లెళ్తాయి అలయన్స్‌కి అనుకున్నారు అందరూ. ఎందుకు కాపు వాళ్ళకి వాళ్ళ డెఫినిట్‌గా వాళ్ళ మోటివ్ వాళ్ళకుంది. మా కాపుల్లోంచి ఒక యువ లీడర్ సీఎం అవుతాడు లేదా డిప్యూటీ సీఎం అవుతాడు. పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉంటాడు. కానీ ఇప్పుడొచ్చిన 24 సీట్లతోనూ తర్వాత 3 పార్లమెంట్ సీట్‌తోనూ ఏం జరగదు. ఎందుకంటే కంటెస్ట్ చేసే వాళ్ళందరూ గెలవరు కదా! సో, అది ఒక స్ట్రాంగ్ రీజన్ ఓట్ ట్రాన్స్‌ఫర్‌లు ఓట్ ట్రాన్స్‌ఫర్స్ మనం అనుకున్నట్టుగా జరగవు ప్రస్తుతానికి. పెద్ద పెద్ద లీడర్లు కూడా 50-50 ఛాన్స్‌లోకి వచ్చేసారు అన్ని పార్టీల నుంచి. కాంగ్రెస్ ఓట్లు బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇది నిజంగానే షాకర్, సర్ప్రైజింగ్. దీనికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు, అలాగే ఓల్డ్ సీనియర్ లీడర్స్ లైక్ పల్లం రాజు గారు గానీ, లేదా రవీంద్ర రెడ్డి గానీ, లేకపోతే మన రఘునాథ్ రెడ్డి గారు గానీ, ఇట్లాంటి వాళ్ళ పాత వాళ్ళు ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నవాళ్ళు, 10 ఏళ్లుగా సైలెంట్‌గా ఉన్నవాళ్ళు కూడా ఒక లైఫ్. ఆళ్ళు మళ్ళీ ట్రై చేసుకోవడానికి ఒక ఛాన్స్. వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. వాళ్ళతో పాటు కొన్ని వాళ్ళ సపోర్టర్స్, ఓటర్లు కూడా కొంచెం మందికొస్తాయి డెఫినిట్‌గా. అలాగే కొత్తగా పాలిటిక్స్‌లో చేరి మనం ఎస్టాబ్లిష్‌మెంట్ చేసేందుకు ఫౌండేషన్ వేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే వైఎస్ఆర్‌సీపీలోను, జనసేనలోను
టీడీపీలోనూ సీట్లు రాని వాళ్ళు కొంతమంది షిఫ్ట్ అవ్వచ్చు. జస్ట్ కంటెస్ట్ చేయటానికి కోసం. సో, ఆళ్ళందరూ వచ్చేటప్పుడు కొంచెం కొంచెం ఓట్లు వాళ్ళ సపోర్టర్స్ తీసుకొస్తారు. సో, ఈ ఈ ఓట్లు ఎవరి నుంచి చీలుతాయి? ఎలా చీలుతాయి? ఆన్ వాట్ బేసిస్ చీలుతాయి? అది మనం అనలైజ్ చేసుకోవాలి. క్రిస్టియన్ ఓటర్స్ మెజారిటీగా ఇటుపక్కే వస్తున్నాయి. అలాగే అన్‌డిసైడెడ్ ఓటర్స్. ప్రతిసారి అన్‌డిసైడెడ్ ఓటర్స్ ఉంటారు. న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు. కానీ ఈసారి 20% దాకా ఉన్నారు. అది చాలా పెద్ద నంబర్ అది. అంటే వీళ్ళే ఎలక్షన్ రిజల్ట్స్‌ని, ఓవరాల్ రిజల్ట్స్‌ని డిసైడ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే పెద్ద పార్టీలకి లైక్ వైఎస్ఆర్‌సీపీకి గాని, టీడీపీకి గాని వాళ్ళ వాళ్ళ ట్రెడిషనల్ ఓట్స్ ఆళ్ళకుంటాయి. బట్ ఆ ఓట్లతో సీటు జయించలేరు. సో, అన్‌డిసైడెడ్ ఓటర్స్ చాలా ముఖ్యం ఇక్కడ. ఈసారి ఎక్కువ ఉంటుంది ప్రభావం. సో, మేనిఫెస్టో ఈసారి భూతద్దంతో చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట మేనిఫెస్టో. సో, ఈ మేనిఫెస్టో ఎంత ప్రాక్టికల్‌గా ఉంటుంది, ఎంత నిజమైనదిగా ఉంటుంది. డెఫినిట్‌గా అబద్ధాలతో అదిచ్చేస్తా, ఇదిచ్చేస్తా అంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. సో, మేనిఫెస్టో మంచి మేనిఫెస్టో వాళ్ళకి ప్రజలకి నమ్మకం కలగాలి. యెస్! ఈసారి ప్రజలు అది కూడా చాలా మంది చెప్పారు. వాళ్ళ 2, 3 మేనిఫెస్టోలు చూసుకుంటారట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టో ఉంది. పోయినసారి మేనిఫెస్టోలో ఏం చెప్పారు, అంతకుముందు ఏం చెప్పారు. అట్లాగే తెలుగుదేశం పోయినసారి ఏం చెప్పింది, అంతకుముందు ఏం చెప్పింది. వాటిల్లో ఏం జరిగింది, ఏం జరగలేదు. సో, అట్లాగా కంపేర్ చేసుకుంటారు. దాని మీద నమ్మక పర్సెంటేజ్ పెరుగుతుంది. మేనిఫెస్టోలో వెరీ క్లియర్‌గా రాయాలి. బ్లూ ప్రింట్. జాబ్స్ అండ్ డెవలప్‌మెంట్ మేము ఎలా చేస్తాము? ఎన్ని జాబ్స్ తీసుకొస్తాము? ఎలా తీసుకొస్తాము? ఏం డెవలప్‌మెంట్ చేయబోతున్నాము? అది కూడా మేనిఫెస్టోలో ఉండాలి. వుమెన్ ఓటర్స్ డెఫినిట్‌గా ఈసారి ఇంకొంచెం ఎక్కువ ప్రభావితం చేస్తారు. అలాగే 18-25 వరకు ఫస్ట్ టైమ్ ఓటర్స్, ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, వీళ్ళు మెజారిటీగా ఒక కృతజ్ఞతా భావంతో వైఎస్ఆర్‌సీపీ పక్కున్నారు. 25, 30 ఏజ్ వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, సరియైన ఉద్యోగం లేని వాళ్ళు, ఇంకో ఊర్లలో కష్టపడుతున్న వాళ్ళు, వాళ్ళు టీడీపీ పక్కున్నారు. సో, ఇది కీ పాయింటర్స్. నిజమైన రియాలిటీస్ ఇది చాలా ఆహ్, పారదర్శకంతో, నిబద్ధతతో, ఎటువంటి విధమైన కంప్లీట్ నిష్పక్షపాతంతో చేసిన అనాలిసిస్. అందువల్లే ఇన్ని హార్డ్ రియాలిటీస్ తెలుసుకోగలిగాం. కాపు ఓటర్స్ స్ప్లిట్ గ్యారంటీ. ఎందుకంటే ఇందాకే చెప్పాను, ప్రతి కమ్యూనిటీకి, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పోయిన వారం వరకు మెజారిటీ ఆఫ్ కాపులందరూ మన పవన్ కళ్యాణ్ గారికి మంచి పవర్ వస్తుంది, బోలెడు సీట్లొస్తాయి, గంపగుత్తగా యేసుకుందాము అని అనుకున్నారు. అప్పుడు ఓవరాల్ ఏపీ కమ్యూనిటీకి లాభపడేట్టుగా. కానీ ఇప్పుడు నా కాన్స్టిట్యుయెన్సీలో నా క్యాండిడేట్ ఎవరు? అది చూసుకుంటారు. అట్లాగే కాపు నేస్తం బెనిఫిషరీస్ మోస్ట్‌లీ వైఎస్ఆర్‌సీపీకే ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. బలిజ ఓట్స్ టీడీపీ పక్క వెళ్తాయి. అక్రాస్ ద స్టేట్. రెడ్డి ఓట్స్ ఒక 70% వైఎస్ఆర్‌సీపీకి, కమ్మ ఓట్లు 70% రెడ్డి ఓట్లు వైఎస్ఆర్‌సీపీకి, 75% కమ్మ ఓట్లు టీడీపీకి వెళ్తున్నాయి. షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ ఓట్లు మెజారిటీ టు వైఎస్ఆర్‌సీపీ వెళ్తున్నాయి. గౌడాసు స్ప్లిట్ అయి ఉన్నారు. వైశ్యాస్ టీడీపీ అండ్ కొన్ని బీజేపీకి వెళ్తాయి. బీసీ, ఎస్టీ, దళిత్ ఓట్స్ అవుతే డెఫినెట్‌గా స్ప్లిట్. ఓసీ పోర్, ఎకనామికలీ వీక్, వెల్ఫేర్ స్కీమ్స్ లబ్ధి పొందేవాళ్ళు కటింగ్ అక్రాస్ అదర్ కమ్యూనిటీస్, వాళ్ళందరూ వైసీపీతో ఉన్నారు. పోర్, లోయర్ అండ్ 50% మిడిల్ క్లాస్ ఆర్ విత్ వైఎస్ఆర్‌సీపీ. ఓన్లీ రీజన్ ఈజ్ వెల్ఫేర్ స్కీమ్స్. వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. అప్పర్ మిడిల్ అండ్ అబవ్ 100% ఆర్ విత్
టీడీపీ వ్యాపారస్తులు, ఉద్యోగవేత్తలు, చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చేసి వాళ్ళు హైదరాబాద్‌లో సారీ వైజాగ్‌లోనే ఉద్యోగం చేయాలి, ఆంధ్రాలోనే ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు. ఇక్కడ ఒక ఫ్యాక్టర్ ఉంది. ఇది చాలామంది మాట్లాడట్లేదు. ఇన్‌సిగ్నిఫికెంట్ అనుకున్నారు. కానీ మా యొక్క ఈ డీప్ సర్వేలో తేలిందేంటంటే జేడీ గారు కొత్త పార్టీ పెట్టారు. ఆయనకి మంచి పేరుంది. ఆయన కొన్ని ఓట్లు చీలుస్తారు. ఇది ఎవరి ఓట్లు చీలుస్తారో మనకందరికీ తెలుసు. మోస్ట్‌లీ జనసేన పార్టీ వాళ్ళవి. కనీసం మన ఉత్తరాంధ్రలో ఒక 8, 9 కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఈ ఓటర్ల చీలిక ప్రభావం చూపుతుంది ఆన్ ది ఎండ్ రిజల్ట్. గోదావరి డిస్ట్రిక్ట్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ థింక్. లాస్ట్ టైం కూడా వైఎస్ఆర్‌సీపీ మంచిగా తెచ్చుకున్నారు ఓట్లు అక్కడి నుంచి సీట్లు. ఇప్పుడు ఎవ్వరి డామినెన్స్ లేదు. ఎవరైనా గెలవచ్చు. 50-50 గెలవచ్చు. 19 సీట్లు ఉంటే 20 సీట్లుంటే ఆ పార్టీ 10, ఈ పార్టీ 10 తెచ్చుకోవచ్చు. కీన్ బ్యాటిల్. సర్ప్రైజ్ అవ్వద్దు, తిట్టుకోవద్దు. ఇది నిజం. నిజాన్ని నమ్మి తీరాలి మనం. కుప్పం టఫ్ బ్యాటిల్. ఆయన కురు పండితుడు, పెద్ద కొన్ని డికేట్స్‌గా కుప్పం నియోజకవర్గం వాళ్ళు ఆయనకి ఓటేస్తున్నారు బై డిఫాల్ట్. కానీ ఈసారి సమీకరణలన్నీ మారిపోయినాయి. అది మొన్నే తెలిసింది మున్సిపల్ ఎలక్షన్స్‌లో. వైఎస్ఆర్‌సీపీ చాలా ప్రభావితం చేసింది. చాలా సీట్లు తీసుకుంది. అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టఫ్ సీట్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ అండ్ యాజ్ ఫార్ యాజ్ ఆర్ డేటా ఈస్ కన్సర్న్. బుగ్గన్న గారు చాలా కష్టం. టఫ్ సీట్ అగైన్. మంగళగిరి పెక్యులర్ బ్యాటిల్. ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వచ్చినా ఆ ప్రభావితం ఏమీ లేదు అసలు. ఆయన ఎందుకు వెళ్ళారో, ఎందుకు తిరిగి వచ్చారో తెలియదు. మంగళగిరి టఫ్ సీట్ అగైన్. విజయనగరం, తిరుపతి ప్రతి పార్టీకి కావాల్సిన సీట్ ఇది. ఆధ్యాత్మిక నగరం, ఎడ్యుకేషన్ హబ్, అప్కమింగ్ స్టేట్. డెఫినెట్గా కొన్ని సంవత్సరాలు ఇది పెద్ద హబ్ అవుతుంది. ఎడ్యుకేషన్ హబ్ ఆల్రెడీ ఐటీ హబ్ అవుతుంది. నర్సరావుపేట, పెడన, గన్నవరం వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మచిలీపట్నం, అమలాపురం వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. పర్చూర్, తెనాలి ప్రెస్టీజియస్ సీటు జేఎస్పీకి. కానీ డెఫినెట్గా కేక్ వాక్ అవుతే ఎవరికీ లేదు ఇక్కడ. వైజాగ్ బెల్ట్ మొత్తం అలాగే ఉంది. నెల్లూరు రూరల్, వేమూరు, గిద్దలూరు, తణుకు, భీమవరం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ అయిపోతున్నారు ఇక్కడ. ఆముదాల వలస మన స్పీకర్ గారు టఫ్ బ్యాటిల్. శ్రీకాకుళం వెరీ టఫ్ బ్యాటిల్. ఇచ్చాపురం, భీమ్లీ, గాజువాక, రాజోల్ ఇంట్రెస్టింగ్, నిజమైన టఫ్ బ్యాటిల్. డేంజర్ సీట్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ. రాజమండ్రి రూరల్, గుజాల, విజయవాడ సెంట్రల్ చాలా ఇంట్రెస్టింగ్ సీట్ ఇది. సత్తెనపల్లి, అంబటి రాంబాబు గారు చాలా కష్టం. అద్దంకి, జగ్గంపేట, నగరి, పెద్దాపురం, పాలకొల్లు, అమలాపురం, ఎస్కోట, ఏలూరు, అవనిగడ్డ, దివిసీన ఆ ప్రాంతం, పొన్నూరు, కావలి. డేంజర్ సీట్స్ మన టీడీపీ జేఎస్పీ కంబైన్కి. కురుప్పం, పాయకరావుపేట, తుని, అనపర్తి, పి గన్నవరం, పార్వతీపురం, సాలూరు, మండపేట, ఉండి, చింతలపూడి, తిరువూరు, నూజివీడు, గుడివాడ, పామర్రు, ఎర్రగొన్నపాలెం, గూడూరు, సుళ్ళూరుపేట, ఉదయగిరి, కడప, రాయచోటి, పులివెందల, ఆళ్లగడ్డ, పణ్యం, నంద్యాల, పత్తికొండ, కొనుగోరు, కళ్యాణదుర్గం, మడకసిర, నెల్లూరు, కోమటిరెడ్డి గారు, చిత్తూరు, కమలాపురం, పుంగనూరు, విజయవాడ వెస్ట్, రాజమండ్రి సిటీ అండ్ చంద్రగిరి. ఇంకా ఉన్నాయి సీట్లు. యావరేజ్ ఓట్ పర్సంటేజెస్ యాజ్ ఆఫ్ టుడే ఐ కెన్ సే మినిమం 46% టు వైఎస్ఆర్సీపీ, 44 టు టీడీపీ జనసేన, అదర్స్ 10. చాలా ప్రాబ్లం అది. దీంట్లో కాంగ్రెస్, బీజేపీ అందరూ ఉన్నారు. స్వింగ్ జనరల్గా 1% ఉంటేనే ఘోరమైన భీకరమైన రిజల్ట్ వస్తుంది. అట్లాంటిది ఈసారి
నెక్ అండ్ నెక్ ఫైట్ ఉండటం వల్ల ఎవరు గెలుస్తారో అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద సీట్స్లో చెప్పలేనందువల్ల స్వింగ్ 3 to 5% ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మేనిఫెస్టో అండ్ హౌ దే మేనేజ్ ద రిమైనింగ్ 55 days. అలయన్సెస్ ఫార్మలైజేషన్, అసలు ఈ పొత్తులు ఎట్లా ఉంటాయి, ఈ పొత్తులు ఉంటాయా, ఇంకేదన్నా మార్పు వస్తుందా, దీంట్లో మళ్ళీ ఏమన్నా బ్రేకప్స్ ఉంటాయా, ఏమీ చెప్పలేము. సో అది కూడా సమ్ చేంజ్ తీసుకొస్తుంది. బట్ ఓవరాల్ వాట్ ఎవర్ మే బీ, మన అసెస్మెంట్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ ఓన్లీ 2%. ఎక్స్పెక్టెడ్ సీట్స్ minimum to minimum 93 to వైఎస్ఆర్సీపీ. యాజ్ ఆఫ్ టుడే దట్ స్ట్రెచ్ 119 దాకా వెళ్ళొచ్చు. అందులో 34 సీట్స్, 34 సీట్లు లెస్ దెన్ 2000 ఓట్ల కంటే తక్కువ ఉంటాయి. టీడీపీ జనసేన మినిమం 49, మ్యాక్సిమం 61 యాజ్ ఆఫ్ టుడే. 17 సీట్స్ లెస్ దెన్ 2000 మార్జిన్. భీకరమైన పోరాటం, నువ్వా నేనా అన్నట్టుండే బ్యాటిల్స్ 22. వీటిలో మోస్ట్లీ 1000 కంటే తక్కువే ఉంటాయి మెజారిటీలు. ఎవరైనా గెలవచ్చు అనే సీట్లు 10. మన లాస్ట్ టైము మంగళగిరిలో 12 ఓట్లతో ఆళ్ల రామకృష్ణ గారు గెలిచినట్టుగా అట్లా సీట్లు చాలా ఉన్నాయి 10. అదర్స్ 1. ఇది కాంగ్రెస్ అవ్వచ్చు, మేబీ బోని కొట్టచ్చు, లేదా టికెట్లు రాని వాళ్ళు కొంచెం ప్రామినెంట్ పీపుల్ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవచ్చు. వాట్ ఎవర్ మేబీ ద బ్యాటల్ చాలా భీకరంగా ఉంటుంది. లాస్ట్ మినిట్ స్వింగ్ కూడా అటు ఇటు మార్చేస్తుంది. ఎవ్వరూ ఈ నేను గెలుస్తాననే గ్రాంటెడ్లోకి రావద్దు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏ పార్టీ కూడా 120కి మించదు. నాకు 160 వస్తాయి, 150 వస్తాయి అని అనుకుంటే అది భ్రమ. ప్రస్తుతానికి 120 వస్తే గొప్ప. ఏ పార్టీకి వేవ్ లేదు. కొన్ని సెక్షన్స్లో వేవ్ ఉంది. అది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళు, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి లబ్ధి పొందే రీజన్స్ వల్ల ఎస్ కొన్ని కాన్స్టిట్యున్సీస్లో మంచి గాలి ఉంది ఒక పార్టీ వైపు. అలాగే నాకు ఉద్యోగం రాలేదు, చదువుకున్నాను, విసుగ్గా ఉంది, బయట ఉన్నాను, కష్టపడుతున్నాను, నా ఫ్యామిలీతో లేను అనే వాళ్ళందరూ ఇంకో పార్టీకి వేస్తారు. బట్ వాట్ ఎవర్ మే బీ, నో వేవ్. వైఎస్ఆర్సీపీకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎడ్జ్ అవుతే డెఫినెట్గా ఉంది కొంచెం. ఇక్కడ 3 శాంపిల్స్ ఇచ్చాను. ఒక శాంపుల్ ఎందుకంటే మన ఇక్కడ వైఎస్ఆర్సీపీ తీసుకున్న వాళ్ళే రూలింగ్ పార్టీ కాబట్టి. సో ఇక్కడ గుడివాడ వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఇక్కడ 55% గ్యారంటీ, 51 to 55. టీడీపీకి 42 to 47% దాకా ఓట్లు వస్తాయి. ఇక్కడ చాలా ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఆయన జగన్ ఇమేజ్తో పాటు కొడాలి నాని గారు ఆయన ఇమేజ్ కూడా బ్రహ్మాండంగా పెంచుకున్నాడు. ప్రజలతో చాలా మమైక్యమయ్యాడు. ప్రతి క్యాస్ట్, ప్రతి రిలీజన్ అందరి దగ్గర నుంచి ఓట్లు వస్తున్నాయి ఆయనకి. ఇది చాలా కష్టం, ఇది చాలా విడ్డూరం. ఏదో ఒక కమ్యూనిటీ అగెన్స్ట్గా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బలిజ ఓవర్గా అక్రాస్ ద ఆంధ్ర చూసుకుందామంటే టీడీపీ పక్కున్నారు, కానీ ఇక్కడ మాత్రం కొడాలి నాన్నగారి పక్కున్నారు. పైగా ఇక్కడ కొత్త క్యాండిడేటు రాము గారు మంచి మనిషి, చాలా జాబ్ మేళాస్ అవన్నీ కండక్ట్ చేసి సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ యూత్కి కనెక్ట్ అవుతున్నాడు. బట్ నాని గారి మాటలు, ఆయన ప్రయోగించే వర్డ్స్ కొంతమందిని చాలా ఇరిటేట్ చేస్తున్నాయి, అది నిజం. సో లాస్ట్ మినిట్ స్వింగ్ విల్ డిసైడ్, బట్ ఓన్లీ టు వైఎస్ఆర్సీపీ అప్వర్డ్లో వెళ్తుంది. ఇంకా 2 రాజమండ్రి సిటీ, ఒక స్ట్రాంగ్ ఎంపీ, సక్సెస్ఫుల్ ఎంపీ, మంచి పేరున్న ఎంపీ ఇక్కడ మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. అదే బిగ్ అడ్వాంటేజ్ రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీకి. మంచి పేరుంది, వెల్ కనెక్టెడ్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజమండ్రి అని చెప్పి ఏదేదో ఇనిషియేటివ్స్ అన్ని పెట్టాడు. యూత్కి మంచి కనెక్టెడ్, ఫీమేల్స్కి మంచి కనెక్టెడ్, యంగ్ రైతులకి మంచి కనెక్ట్ ఉన్నాడు. అందరితోనూ ఉన్నారు ఆయన. ఎందుకంటే పార్లమెంటు మొత్తం ఆయన ఎంపీ అవడం చాలా అడ్వాంటేజ్ అయింది వైఎస్ఆర్సీపీకి ఇక్కడ. పైగా ఆయన సేమ్ కులం అనుకుంటా, శెట్టి బలిజ 64% వేస్తున్నారు. అలాగే కాపుల గుడి నుంచి కూడా డీసెంట్గా వస్తున్నాయి. ఎస్సీ బీసీ మెజారిటీ ఓట్లు అక్కడి నుంచి వస్తాయి. కొప్పుల వెలమ మంచి పర్సంటేజ్ 62.
మోర్ ఓవర్ వెల్ఫేర్ మేనేజ్మెంట్ బాగా జరిగింది యాజ్ అన్ ఎంపీ. ఈవెన్ దో ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యే భవానీ గారు సరిగ్గా అది మేనేజ్ చేయలేదు. కానీ ఈయన ఈ హాజ్ ఎన్ష్యూర్డ్ రాజమండ్రి సిటీ పీపుల్ కూడా అందరు లబ్ధిదారులకి వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేట్టుగా చేశాడు. జక్కంపూడి సపోర్ట్ గనక ఎక్స్ట్రీమ్ రైట్లో చూస్తే థ్రెట్స్ అండ్ ఫర్దర్ ఆపర్చునిటీస్. ఆయనకి ఆపర్చునిటీ ఎక్కడంటే జక్కంపూడి సపోర్ట్ కూడా వస్తే మెజారిటీ ఇంకా పెరుగుతుంది. పద్మశాలి ఓట్లు టీడీపీకి వెళ్తున్నాయి. ఒక 6% ఈ కాన్స్టిట్యున్సీలో కాపులు విల్ స్విచ్ ఓవర్ టు వైఎస్ఆర్సీపీ పోస్ట్ ఎలకేషన్. సివిక్ అండ్ ఎమ్యూనిటీస్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది. విజయవాడ వెస్ట్ ఇది మోస్ట్లీ వారు వన్ సైడెడ్ లానే ఉంది. షేక్ ఆసిఫ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈజ్ ద రియల్ ట్రంప్ కార్డ్ అన్నమాట వైఎస్ఆర్సీపీకి. గడప గడప ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయిన కొద్ది కాన్స్టిట్యున్సీలో ఇదొకటి. బాగా అది నిర్వర్తించాడు ఆయన. దుర్గా టెంపుల్ ఫ్లైఓవర్ కంప్లీషన్ ఆయన టైంలో జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ లాస్ట్ 5 yearsలో. అలాగే ధోబీఘాటు, తర్వాత కృష్ణ రీటైనింగ్ వాల్, వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని బలం చేకూర్చేవే. అలాగే ఇంటర్నల్ ఫైటింగ్ టీడీపీలో ఈ టికెట్ నాకు కావాలి అని కొట్టుకునే వాళ్ళు దగ్గర 4-5 మంది ఉన్నారు. జేఎస్పీ నుంచి పొత్తిన మహేష్ గారు ఇది సీటు నాదే అంటున్నారు. బట్ యాక్చువల్ ఆయన మంచి క్యాండిడేటు. ఆయన వస్తే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ మార్జిన్ తగ్గుతుంది. గెలుస్తాడు, అయినా సరే మార్జిన్ తగ్గుతుంది. హీ కెన్ గివ్ ఎ గుడ్ ఫైట్. జలీల్ గారు మేము వస్తున్న వార్తలను బట్టి వైఎస్ఆర్సీపీలో చేరారంటే అది ఇంకా ఐసింగ్ ఆన్ ద కేక్ లాగనమాట. సో వాట్ ఎవర్ మేబీ టీడీపీ జేఎస్పీకి 42 to 47.5% గ్యారంటీగా వస్తుంది. అంటే 42 మినిమం, 47.5 దాకా స్ట్రెచ్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ది అపోజిషన్ క్యాండిడేట్. వాట్ ఎవర్ మేబీ విజయవాడ వెస్ట్ ఇట్స్ గోయింగ్ డెఫినెట్లీ ఫర్ వైఎస్ఆర్సీపీ. సెకండ్, అవి గెలిచే సీట్లు మనం ఎట్లా కంపేర్ చేసాము, ఎట్లా అనలైజ్ చేసాము, ఏ క్యాండిడేట్ ఉంటే బాగుంటుంది అని అనలైజ్ చేసాము. ఇక్కడ శాంపుల్ 2 వైఎస్ఆర్సీపీ డెఫినెట్గా ఓడిపోయే సీట్లు, టఫ్ డేంజర్ సీట్స్. రాజమండ్రి రూరల్ గోరంట్ల చౌదరి గారు మళ్ళీ నుంచుంటున్నారు. చాలా టఫ్ ఉంది, నెగిటివిటీ ఉంది ఆయన మీద. అయినా సరే గెలుస్తాడు. 77 ఏళ్ల వయసు అయినా గెలుస్తాడు. అదే ప్రాబ్లం ఆయనకి ఇప్పుడు. ఎందుకంటే సగం మంది ఓటర్స్ యూత్ మీద కొంచెం యంగ్ లీడర్ కావాలి, మాతో పాటు తిరిగేవాడు కావాలి అని కోరుకుంటున్నారు. అదొకటే ఆయనకి పెద్ద థ్రెట్. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని స్కీములు వెళ్తున్నా, జగన్ మీద మంచి అభిప్రాయం ఉన్నా కూడా ఏ ఒక్క క్యాస్ట్ నుంచి కానీ, ఏ ఒక్క రీజన్ నుంచి కానీ ఆయనకి 100% సపోర్ట్ లేదు వైఎస్ఆర్సీపీకి. అదే చాలా ఆశ్చర్యగొలిపే విషయం. కటింగ్ అక్రాస్ ద క్యాస్ట్ అండ్ రిలీజన్స్ అన్నిట్లోనూ టీడీపీకే కొంచెం ఎక్కువ ఓట్ పర్సంటేజ్ ఉన్నాయి. సో దట్ డిటర్మిన్స్ డెఫినెట్ విక్టరీ ఫర్ టీడీపీ. డెఫినెట్గా వాళ్ళు రాసుకోవచ్చు. గురజాల టీడీపీ ఇక్కడ మళ్ళీ ఖచ్చితంగా జయించే ఛాన్సులు అయితే పుష్కలంగా ఉన్నాయి. అలయన్స్ ఇక్కడ వర్కౌట్ అవుతోంది టీడీపీది, జేఎస్పీది. ఒకే ఒక ఆపర్చునిటీ, ఛాన్స్ వైఎస్ఆర్సీపీకి. జంగ కృష్ణమూర్తి గారు, కాసు రెడ్డి గారు ఇద్దరు కలిసి పనిచేస్తే డెఫినెట్గా చాలా మారుతాయి. అలాగే లవ్ కృష్ణదేవరాయలు గారు వైఎస్ఆర్సీపీని వదలటం అదొక పెద్ద ఫ్యాక్టర్ వైఎస్ఆర్సీపీకి. యాక్చువల్గా చెప్పంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. బట్ లీడర్స్ ప్రాబ్లమ్స్, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొట్టుకోటాలు, మార్చుకోటాలు, ఒక నాయకత్వంలో లోకల్ నాయకత్వం కేడర్కి ఒక సమన్వయం లేదు. ఇది నేను అక్రాస్ ద పార్టీస్ చూస్తున్నాను. వైఎస్ఆర్సీపీలో కొంచెం ఎక్కువ చూస్తున్నాను. అక్రాస్ ద ఈ వాలంటీర్లు మీద కొంచెం కసి ఉంది. మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎక్కువ పేరు వచ్చింది మాకంటే. అట్లాగా సంహావ్ కొంతమంది కార్యకర్తలు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ డిస్టెన్స్ అవుతున్నారు. అది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ చాలా పీక్లో ఉంది ఇక్కడ. అది కూడా ఒక స్ట్రాంగ్ రీజన్. అక్రాస్ ఏపీ వైశ్యులందరూ వైఎస్ఆర్సీపీకి ఎగెన్స్ట్గా వెళ్ళిపోయారు.
సో, ఎవరు గెలిచినా చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే డెఫినిట్‌గా గురజాడలో టీడీపీ గెలుస్తుంది. ముస్లిం ఓటర్స్ కూడా అన్ని కాన్స్టిట్యూయెన్సీస్ కంటే ఇక్కడ ఎక్కువ మంది ముస్లిమ్స్ టీడీపీకేస్తున్నారు. అలాగే విజయవాడ సెంట్రల్. ఇది చాలా పెక్యులర్ సీట్ ఇది. ఇది బ్రాహ్మిన్ డామినేటెడ్ సీట్ ఇది. బ్రాహ్మిన్స్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అన్ఫార్చునేట్‌గా మల్లాది విష్ణు గారు లేరు ఇప్పుడు. ఇంకొకరిని తీసుకొచ్చారు. మన ఆహ్, వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తీసుకొచ్చారు. ది బ్రేవ్ బట్ రిస్కీ డెసిషన్ అది. బ్రాహ్మిన్ కమ్యూనిటీకి అట్‌లీస్ట్ మల్లాది విష్ణు కాకపోతే ఆయన భార్యనో లేకపోతే ఇంకొక ఆహ్, మంచి ప్రామినెంట్ బ్రాహ్మిన్ క్యాండిడేట్‌ని తీసుకొచ్చి మల్లాది విష్ణు చేత సపోర్ట్ చేయించుంటే ఈ సీటు గ్యారంటీగా గెలుస్తారు. కానీ ప్రస్తుతం చాలా గ్యాప్ వచ్చేసింది. ఒక 5-6%. సో, ఈ సీటు ఖచ్చితంగా ఓడిపోవటంలో 100% ఇది. అలాగే యాదవ ఓట్స్ ఎక్కువున్నాయి ఇక్కడ. ఆహ్, ఇంకాస్త అది ఇంక్రీజ్ చేసుకుంటే వైఎస్ఆర్‌సీపీకి బెటర్ ఉంటుంది. తర్వాత బొండా ఉమ లాట్ ఆఫ్ నెగెటివ్ ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ. సో, అందుకోసం ఆయన ఆ ఓట్లు కొంచెం ఎక్కువ చీల్చడానికి ట్రై చేస్తారు. సో, విజయవాడ సెంట్రల్ టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది. శాంపుల్ 3 నౌ. ఇది చాలా టైట్ సినారియో. వెరీ టైట్ ఫైట్. ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి ఉంది. మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళిపోయారు, వచ్చారు. దాని ప్రభావం ఏమీ కనబడలేదు. ఎందుకు వెళ్ళారో, ఎందుకు వచ్చారో కూడా తెలీదు. వాటెవర్ యాజ్ ఎ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చాలా నెగెటివ్ ఇమేజ్‌తో ఉన్నారు. పర్టిక్యులర్‌గా కలివేలపాడు, దేవేంద్రపాడు బ్రిడ్జ్ కమిట్మెంట్ చేయలేదు. అలాగే చాలా కమిట్మెంట్లు చేశారు. అవన్నీ ఏం జరగలేదు. ఫార్మర్స్ కొంచెం ఎగెయిన్స్ట్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతో పాటు కలిసి ఫైట్ చేయలేదని క్యాపిటల్‌కి. అట్లాగా రకరకాలుగా కారణాలున్నాయి. కానీ ఇక్కడ మంగళగిరిలో యువగళం మన లోకేష్ గారిది చాలా సక్సెస్ అయింది. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ వేర్ హి హాస్ రియల్లీ గాట్ సక్సెస్. చాలా పీపుల్‌కి కనెక్ట్ అయ్యారు. సింపతి కూడా ఉంది లాస్ట్ టైం ఓడిపోయారని. అట్లాగే 58% ఎస్సీ ఇది సర్ప్రైజింగ్ అనమాట. వాళ్ళు టీడీపీకి ఓటేస్తాం అనుకుంటున్నారు డెఫినిట్‌గా. 58% కాపూస్ ఆర్ ఆల్సో విత్ టీడీపీ. అండ్ పద్మశాలి ఓట్స్ నుంచి ఎక్కువ ఓట్లు రావట్లేదు. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ క్యాండిడేట్ గండి చిరంజీవి గారు అక్కడ పోటీ పడుతున్నారు కాబట్టి. అమరావతి సెంటిమెంట్ ఇంకా ఉంది. ఇక్కడైతే డెఫినెట్‌గా కనిపిస్తుంది. సో, ఇట్లాగా వేరియస్ రీజన్స్ అనమాట. కానీ చిరంజీవి గారు బ్రహ్మాండమైన ఫైట్ ఇస్తున్నారు. సో, దానివల్ల ప్లస్ వెల్‌ఫేర్ స్కీమ్స్ అండ్ అందరూ అనుకుంటున్నట్టుగా మొత్తం రైతులందరూ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. అది భ్రమది. డివైడ్ అయ్యారు. చాలామందికి పట్టాలొచ్చినాయి. తిరిగిచ్చేశారు. సో, డెఫినిట్‌గా రైతులు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 35-40% మాత్రమే టీడీపీతో ఉన్నారు. ఇది నిజం. బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వైఎస్ఆర్‌సీపీతో ఉంది. సో, ఇది నిజంగా బ్రహ్మాండమైన యుద్ధం ఇక్కడ. ఎవరన్నా గెలవచ్చు. 1-2.2% డిఫరెన్స్ ఉంటుంది ఎవరు గెలిచినా సరే. పర్చూరు ఇది అగైన్ చాలా టఫ్ బ్యాటిల్. కమ్మ, కాపు స్ట్రాంగ్ ఫైట్ ఉంది ఇక్కడ. సో, ఇక్కడ డిసైడ్ చేసేది 60,000 ఓట్లున్న షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు బాగా ఫైట్ ఇస్తారు గ్యారంటీగా. యాదవ ఓట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇంకొంచెం పెంచుకోవడానికి ప్రతి ప్రయత్నం చేస్తారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. అలాగే మూడోది అమలాపురం. ఇక్కడ అలయన్స్ సరిగ్గా పని చేయట్లేదు. అంత ఇంపాక్ట్స్ లేవు. ఎందుకంటే వాళ్ళకే బేస్ లేదు. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ మంగళగిరిలో కూడా అంత గొప్ప
జేఎస్పీ ఓట్లు గానీ, పవన్ కళ్యాణ్ ఐ మీన్ ఫేవరింగ్ ఓట్స్ గానీ లోకేష్ గారికి వెళ్ళటం లేదు. ట్రాన్స్‌ఫర్ కావట్లేదు అక్కడ. సో, అమలాపురంలో రోడ్స్ చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. నెగటివిటీస్ చాలా ఉన్నాయి. సివిక్ అమ్యూనిటీస్‌లో వెల్‌ఫేర్ స్కీమ్స్ మాత్రం బాగా పంపిణీ అయ్యాయి ఇక్కడ. సో, ఇక్కడేంటంటే మెయిన్ ఫ్యాక్టర్ జేఎస్‌పీకి ఇక్కడ సీట్ రాకపోతే దెన్ చాలా కష్టం టీడీపీకి గెలవటం. ఎస్. రాంబాబు ఇండిపెండెంట్‌గా కంటెస్ట్ చేస్తారు. ఇదైతే ఇండికేషన్స్ వెరీ క్లియర్‌గా ఉన్నాయి. ఇట్లా అవుతే ఇది ట్రయాంగులర్ ఫైట్ అయిపోతుంది. అప్పుడు వైఎస్ఆర్‌సీపీకి లాభదాయకం అవుతుంది. అప్పుడు కాపు ఓట్స్ స్ప్లిట్ అయిపోతాయి. బట్ విశ్వరూప్ గారి ఇమేజ్ అంత బాలేదిక్కడ. సిట్టింగ్ ఎంపీ అనురాధ గారు అవుతే ఇక్కడ మంచి చాయిస్ అవుతారు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో అని చెప్పేసి ప్రజలు చాలామంది అనుకుంటున్నారు. సో ఇది ఓవరాల్ థింగ్. ఇది చాలా ప్రయాసలతో, నిబద్ధతతో, నిష్పక్షపాతంతో ఎగ్జాక్ట్ సినారియో కళ్ళకు కట్టినట్టుగా మేము అది అబ్జర్వ్ చేసుకుని దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరిగింది. ఐ డోంట్ వాంట్ టు బి బయాస్డ్ అట్ ఆల్. ఎంతో ట్రై చేశాము. కంప్లీట్‌గా ఒక అనలిస్ట్ లాగానే న్యూట్రల్‌గా చేశాము మా టీమ్‌తో పాటు. ఇది గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. డీటెయిల్డ్ కాన్స్టిట్యుయెన్సీ రిపోర్ట్ నెక్స్ట్ వీక్‌లో వస్తాం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. నమస్కారం.